హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈజీ ఫుడ్స్. నేను మీ రాధా. ఈరోజు వంటింటి స్పెషల్లో భాగంగా మా ఇంట్లో అందరూ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తినే వంకాయ పచ్చిమిర్చి కారం కర్రీ అండి. చాలా బాగుంటుంది. స్పైసీ లవర్స్కి అయితే ఒక పండగనే చెప్పుకోవాలి. దీనికోసం నేతి వంకాయలు అంటారు కదా, ఇలా సన్నగా పొడుగ్గా ఉంటాయి. ఈ వంకాయలు అయితేనే బాగుంటాయండి, చాలా బాగుంటాయి. నార్మల్ వంకాయతో కూడా చేసుకోవచ్చు, కానీ ఈ వంకాయ టేస్ట్ వేరే లెవెల్ అనమాట. ఈ కర్రీకి మనం గుత్తి వంకాయ ఎలా అయితే చేసుకుంటామో వంకాయల్ని కడుక్కున్న తర్వాత 4 వైపులా ఈ విధంగా ఘాట్లు అయితే పెట్టుకోవాలి. అన్నిటికీ ఈ విధంగా ఘాట్లు పెట్టుకొని పక్కన నీళ్ళల్లో వేసుకోవాలి. తర్వాత ఒక కడాయిని అయితే ప్లేస్ చేసుకోవాలి. కడాయి బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పడుతుందండి. మీరు ఆయిల్ తక్కువ తినే వాళ్ళు అయితే 2 వేసుకోండి, కొంచెం పర్లేదు అనిపించిన వాళ్ళు 3 వేసుకోండి. ముక్కలన్నిటికీ కూడా ఆయిల్ అద్దమాలి కదా, సో ఆ తర్వాత మనం వేసే పేస్ట్కి కూడా ఉండాలి కాబట్టి నేను 3 స్పూన్లు వేసాను. ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా వంకాయ ముక్కలన్నిటినీ కూడా అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక 2 నిమిషాలు అలాగే మగ్గనివ్వండి. తర్వాత మొత్తం అన్ని వైపులా కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాల వరకు దాన్ని అస్సలు కదపకండి. మధ్య మధ్యలో చూడండి, హై ఫ్లేమ్లో మాత్రం అస్సలు పెట్టుకోకూడదు, లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి ఒక 5 మినిట్స్. తర్వాత దీంట్లోకి ఒక నిమ్మకాయ సైజ్ అంత అల్లం ముక్క, ఒక 5 నుంచి 6 పచ్చిమిరపకాయలు, ఒక కట్ట కొత్తిమీరని కూడా వేసి, ఒక స్పూన్ ఉప్పు, కూరకు సరిపడా ఉప్పు, తర్వాత చిటికెడంత పసుపును వేసి బాగా పేస్ట్ పట్టుకోండి. తర్వాత ఈ లోపు మనం 5 నిమిషాల్లో మన వంకాయ ముగ్గిపోతుంది. లేత వంకాయ తీసుకున్నాను కాబట్టి, ముద్ర వంకాయ అయితే ఇంకో 2 నిమిషాలు మగ్గించండి. ఈ పేస్ట్ని వంకాయ 80% ఉడికిన తర్వాత ఇందులోకి వేసి మరొక 2 నుంచి 3 నిమిషాల వరకు ఉడకనిచ్చారు అని అంటే కనుక చాలా బాగుంటుందండి. అస్సలు నీళ్ళు పోయకండి, అందులో నుంచే మనకి వాటర్ అనేది వస్తుంది. రుబ్బేటప్పుడు ఒక 2 స్పూన్స్ వేస్తాం కాబట్టి ఆ నీరే సరిపోతుందండి. అస్సలు వాటర్ యాడ్ చేయకండి. మూత పెట్టి ఒక 2-3 నిమిషాల్లోనే మన కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఈ విధంగా ఆయిల్ అంతా పైకి తేలాలండి, అప్పుడే మనకి కర్రీ రెడీ అయినట్టు. చాలా బాగుంటుంది, స్పైసీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.